బాలల రక్షణకు పటిష్టమైన చట్టాలు, వారికి ప్రత్యేక హక్కులను రాజ్యాంగం కల్పించిందని సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి అన్నారు. బాలికలకు ఉచిత న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు సంప్రదించాలని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జడ్జి స్వాతిరెడ్డి సూచించారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో వారు మాట్లాడారు. ర్యాలీ సిద్దిపేట జిల్లా కోర్టు ప్రాంగణం నుండి ప్రారంభమై పుర వీధుల గుండా కొనసాగి మళ్లీ కోర్టు ప్రాంగణంలో ముగిసింది. ఈ స్కీమ్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఆడపిల్లల పట్ల చిన్న చూపు ఏదైతే ఉందో అది నిర్మూలించాలి అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మనకి సౌత్ ఇండియాలో కన్నా కూడా నార్త్ ఇండియాలో మాత్రము ఏం జరుగుతుందంటే చాలా మటుకు అక్కడ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, తర్వాత రాజస్థాన్, హర్యానా ఇలాంటి ప్లేసెస్లో ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆడపిల్ల బాధ్యత అది ఎంతవరకు నడుస్తుందంటే, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు కొంతమందితో మాట్లాడినప్పుడు నాకు ఆ విషయం తెలిసింది. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయికి నేను పెళ్లి చేసి పంపిస్తాను. మన దగ్గర అయితే ఏంటంటే పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆ అమ్మాయి బాధ్యత తండ్రిది, భర్త చూసుకుంటాడు. పెళ్లి వరకు తండ్రి చూసుకుంటారు. పెళ్ళి అయిన మరుక్షణము అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి బాధ్యత మొత్తము కూడా ఆమె భర్త చూసుకుంటారు. కానీ అక్కడ మాత్రం అలా జరగదు. పెళ్ళి అయినా కూడా తండ్రిదే బాధ్యత ఆడపిల్లది. సరే, అలా చూసుకుంటూ ఉంటాడు తండ్రి. కొంతకాలానికి ఆయన చనిపోతారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ బాధ్యత ఆ అమ్మాయికి అన్నదమ్ములు ఉంటే వాళ్ళ మీద పడుతుందంట. 2008లో ఈ స్కీమ్